సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉందండి? అర్జున్ సన్న వైజయంతి సినిమా అయితే అన్న బాగుందన్న. అంటే నందమూరి ఫ్యాన్స్కి కావాల్సిన సినిమా అవ్వండొచ్చు, కానీ మామూలుగా అయితే సినిమా అదర్ ఫ్యాన్స్ చెప్తున్నానన్న. సినిమా వరకు చూసుకుంటే ఓకే అన్న, జస్ట్ ఓకే అన్న, సినిమా హిట్గా చెప్పుకోవచ్చు. దానికి తోడు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మ్యూజిక్ ప్లస్, అలాగే విజయ్ గారి క్యారెక్టర్, ఆవిడ యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే కళ్యాణ్ రామ్ గారు ఏదైతే యాక్టింగ్ అండ్ మాస్ సీన్స్ ఎలా ఉంటాయి కాబట్టి అవి ఓకే అనిపించింది. బట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నా తప్ప ఉండొచ్చు అది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయనది క్లైమాక్స్ లేదన్నా. బట్ ఓకే, ఆ క్లైమాక్స్ వరకు, ఆ కథ వరకు, ఆ ట్విస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్గా కథ సినిమాలతో పోలిస్తే బింబేశ్వర్ అయితే ఒక మంచి సినిమా అన్న కళ్యాణ్ రామ్ గారికి. ముఖ్యంగా సినిమాలో హైలైట్స్ ఏంటంటే బీజిఎం, ఫైట్స్ అన్న. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, యాక్షన్ పార్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకా విజయశాంతి గారి క్యారెక్టర్ ఒక వింటేజ్ విజయశాంతి గారిని తీసుకొచ్చారు. అంటే సర్లే నీకు కంబ్యాక్ విజయశాంతి అన్నాడు కదా, బట్ ఆవిడ ఇమేజ్ తగ్గ రియల్ రీఎంట్రీ అంటే ఈ కళ్యాణ్ అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా అయితే మాత్రం ఓకే అన్న, హిట్గా చెప్పుకోవచ్చు. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అన్న. ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక రొటీన్ స్టోరీ అయినా సరే ఒక స్క్రీన్ ప్లేతో, ఆ మ్యూజిక్, ఆ ఫైట్లతో కొంచెం ఎంగేజ్ చేసిన సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్ ఉంటుందా? మొత్తం మదర్ సెంటిమెంట్, యాక్షన్ బాటిల్. సినిమాలో ఎంత కామెడీ, సాంగ్స్, లవ్ స్టోరీ ఏమన్నా ఉంటుందా? సాంగ్స్, లవ్ స్టోరీ ఏమి ఉండదన్నా. ఓన్లీ ఓన్లీ ఎమోషనల్ యాక్షన్ అంతే. సినిమాలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలండి. బట్ ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయి. బీజిఎం కూడా అంతే బాగా కొట్టాడు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే బీజిఎం వాడిన ఫీల్ అయితే కనిపిస్తుంది. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న సినిమా. అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ రేంజ్ లో ఆ ఉంటుంది. రేంజ్ లో కదన్న, మాస్ అన్న. మీరు బిగ్ కేజీఎఫ్ ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇక నర్రికుడు రక్తపాతమే పారుతుంది. విజయశాంతి ఎంట్రీ అయితే సూపర్ అన్న. ఎంట్రీ, ఆవిడ యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆవిడ కనిపించిన గ్లామరస్ గా కానీ, అంటే ఎనర్జీ కానీ చాలా బాగుంది. ఏం మాట్లాడలేదు. నేను పుట్టక ముందు విజయశాంతి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. బట్ విజయశాంతి చాలా మంచి